హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో హాస్టల్లో ఉన్న వైఫై స్పీడ్ని మన మొబైల్లో ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్తాను. దీనికి ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్కి వర్కౌట్ అవుతుంది. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ సెట్టింగ్ని నేను 2 డిఫరెంట్ మొబైల్స్లో చెప్తాను. అవి రెడ్మీ అండ్ శాంసంగ్. ఇదే సెట్టింగ్ అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్కి వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ మీ మొబైల్ని హాస్టల్ వైఫైకి కనెక్ట్ చేయాలి. నేను ఆల్రెడీ వైఫైని కనెక్ట్ చేశాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. స్కిప్ చేస్తే అసలు అర్థం కాదు. ప్రజెంట్ నా మొబైల్లో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ని అయితే చూపిస్తాను, చూడండి. గూగుల్లో ఇంటర్నెట్ స్పీడ్ని టెస్ట్ చేయడానికి చాలానే వెబ్సైట్లు దొరుకుతాయి. వాటితో మీరు స్పీడ్ టెస్ట్ చేసుకోవచ్చు. మనకు చాలా తక్కువ ఇంటర్నెట్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. డౌన్లోడ్ అండ్ అప్లోడ్ స్పీడ్ మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా తక్కువ అయితే వస్తుంది. ఇప్పుడు నేను బ్యాకప్ చేస్తున్నాను. మీ మొబైల్లో ఉన్న వైఫైని లాంగ్ ప్రెస్ చేయండి. ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. మనం కనెక్ట్ చేసుకున్న వైఫై అయితే కనిపిస్తుంది. దీన్ని ఇంకో విధంగా కూడా మనం ఓపెన్ చేయొచ్చు. మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వైఫై అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సైడ్కి యారో కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. ఐపీ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. స్టాటిక్ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. పైకి స్క్రోల్ చేయండి. బాటంలో DNS1, DNS2 అని కనిపిస్తుంది. ప్రతి వైఫైకి ఇక్కడ ఏదో ఒక నెంబరు సెట్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న వాటిని మీరు కంపల్సరీగా సేవ్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని మొబైల్స్కి ఇది వర్కౌట్ కాకపోవచ్చు. లేకుంటే స్క్రీన్ షాట్ అన్న తీసి ఉంచుకోండి. DNS1 పై ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను స్క్రీన్పై చూపిస్తున్నట్లు ఆ నెంబర్స్ని మీరు అక్కడ ఎంటర్ చేయండి. అక్కడ ఉన్న నెంబర్ని రిమూవ్ చేయండి. 8.8.8.8 అని టైప్ చేయండి. నెక్స్ట్ DNS2 పై ట్యాప్ చేయండి. అక్కడ 8.8.4.4 అని టైప్ చేయండి. కొన్ని మొబైల్స్లో DNS1, DNS2 అనేది రివర్స్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీ మొబైల్లో సేమ్ ఇవే ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేసి మళ్ళీ ఎంటర్ చేయండి. పైన రైట్ మార్క్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు చేసిన సెట్టింగ్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు మీ మొబైల్ని రీబూట్ అన్నా, రీస్టార్ట్ అన్నా, పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ అన్నా చేయండి. ఇలా చేయకున్నా పర్వాలేదు, ఇలా చేస్తే బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను నా మొబైల్లో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ని చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీరు చూడొచ్చు మన ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అయిందో. ఇలా చేసి మనం వైఫై ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అప్లోడ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు నేను ఇదే సెట్టింగ్ని శాంసంగ్ మొబైల్లో ఎలా చేయాలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. కనెక్షన్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. వైఫై అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సైడ్కి మనకు సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. బాటంలో వ్యూ మోర్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఐపీ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. స్టాటిక్ని సెలెక్ట్ చేసుకోండి.
పైకి స్క్రోల్ చేయండి. DNS1, DNS2 అని కనిపిస్తుంది. అక్కడ ఉన్న వాటిని మీరు సేవ్ చేసుకోండి. స్క్రీన్ పైన చూపించినట్లు అక్కడ వాటిని ఎంటర్ చేయండి. నేను బ్యాకప్ చేస్తున్నాను. ఈ విధంగా హాస్టల్ వైఫై స్పీడ్ని మన మొబైల్లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. That's all for today guys. Keep watching our videos. We will see in next video. Until then, bye.